నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. జంజీ పల్స్ పట్టుకోకుండా, జంజీని అర్థం చేసుకోకుండా పరిపాలన చేయలేము, రాజకీయాలు చేయలేము అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా ముంబైలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు జంజీని ఉద్దేశించి మాట్లాడారు. సుమారుగా అక్కడ 2,000 మంది యువతీ యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి మాటలు నేనైతే చెప్తాను, చాలా సమాజంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు, ఒక సంచలన వ్యాఖ్యలు అని కూడా చెప్తాను. ఆయన సెన్సేషన్ కోసం మాట్లాడలేదు, కానీ సంచలన వ్యాఖ్యలే. ఆయన ఏం మాట్లాడారో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన ఏమడిగారంటే ఒకటే ఒక క్వశ్చన్ అడిగారు. యువత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, జంజీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు అయిపోరు. నిరసనలు ధర్నాల్లో పాల్గొన్నంత మాత్రాన వాళ్ళని యాంటీ నేషనల్స్గా చూడడం సరైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో, వాళ్ళు అరుస్తున్నప్పుడు వాళ్ళ అరుపు వెనక ఏముందో అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అని చెప్పి మోహన్ భగవత్ గారు మాట్లాడారు. జంజీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మరి మోహన్ భగవత్ గారు ఇంకా చాలా విషయాలు, 3-4 అంశాల గురించి మాట్లాడారు. మోహన్ భగవత్ గారు ఏమేం మాట్లాడారు, ఓకే, ఎందుకు అలా మాట్లాడారు, ఎవరికి మెసేజ్ ఇచ్చారు, దీన్ని మోహన్ భగవత్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ని ఎవరికి కావాల్సినటువంటి విధంగా వాళ్ళు కన్వే చేసుకుంటూ ఉన్నారు. ఓకే, సో ఇది కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మోహన్ భగవత్ గారు ఇచ్చినటువంటి సలహా బీజేపీకి, ప్రభుత్వానికి, మోదీ గారికి ఒక హెచ్చరిక లాంటిదని చెప్పి ఇప్పటికే పొలిటికల్ యాంగిల్లో కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వాటన్నిటికంటే ముందు అసలు మోహన్ భగవత్ గారు ఏమేం మాట్లాడారు, ఏమేం కామెంట్స్ చేశారు, ఎందుకు మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ముంబైలో ఒక ప్రోగ్రాం జరిగింది. సుమారుగా 2,000 మంది జంజీ, జనాల్ఫా యువత యువకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడిగినటువంటి క్వశ్చన్స్కు ఆయన చెప్పినటువంటి సమాధానం, జంజీ నిరసన చేస్తే, ప్రొటెస్ట్ చేస్తే అంత మాత్రాన వాళ్ళని మనము యాంటీ నేషనల్ అనడానికి లేదు. వాళ్ళంత దేశద్రోహులు ఏం కాదు. వాళ్ళు కూడా మన వాళ్ళే, మన భారతీయులే, మన నెక్స్ట్ జనరేషన్ అని చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయం. కానీ దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళకి ఫారెన్ ఫండింగ్ వస్తుంది, వాళ్ళ వెనక సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు, దేశ వ్యతిరేక శక్తులు ఉన్నారు, కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నిజమే, అది కూడా నిజమే. అయినప్పటికీ కూడా మనము జంజీని సంఘ విద్రోహ శక్తులుగాను, యాంటీ నేషనల్స్గాను చూడకూడదు. వాళ్ళు క్వశ్చన్ చేసినంత మాత్రాన, నిరసనలు ధర్నాలు చేసినంత మాత్రాన వాళ్ళేమీ మనకి పరాయి వాళ్ళు ఏం కాదు, మన భారతీయులే, మన పిల్లలే, కాబట్టి మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడారు. అలాగే యువతలో వస్తున్నటువంటి అసంతృప్తిని అర్థం చేసుకోవాలి, వారితో మాట్లాడాలి, వారితో ర్యాపో పెంచుకోవాలని చెప్పారు. నెంబర్ 1. మరి నెంబర్ 2, ఎందుకు ఈ కామెంట్స్ చాలా కీలకం అంటే, ఈ మధ్య మనం చూస్తున్నాం పేపర్ లీక్లు, ఎగ్జామినేషన్, పరీక్షా విధానాలు, విద్యా వ్యవస్థ పైన చాలా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా జరిగినటువంటి రభస, గందరగోళము, ఇందులో సంఘ విద్రోహ శక్తులు చొరబడము, ఐఎస్ఐ లాంటి టెర్రర్ మాడ్యూల్స్ కూడా అక్కడ పెట్రోల్ బాంబులు పేల్చడానికి ప్రయత్నం చేయడము, రచ్చ అయింది మొత్తం అంతా కూడా. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితి సద్దుమణుగుతున్నటువంటి తరుణంలో మోహన్ భగవత్ గారు జంజీని ఉద్దేశించి, జంజీని అడ్రస్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. ఆయన ఏం మాట్లాడారో కూడా బయట కూడా మీకు వినిపిస్తాను, మీరు కూడా వినండి. कि जेएनजी अगर एजिटेशन कर रही है तो एंटी नेशनल तो है नहीं, अपने लोग हैं, अपनी नेक्स्ट जनरेशन है। जी सर, इस अपनेपन से डायलॉग का साथ मैंने बोला, अपनापन चाहिए, संबंध चाहिए, वो हमारा संबंध है, उसका रिकॉग्निशन चाहिए, तब ये डायलॉग होता है। वहां की बात हमको समझ में आती है, हमारी बात वहां समझ में आती है, ये होता है, तो होना चाहिए। और जेएनजी वगैरह ऐसी है, ऐसा मैं तो बिल्कुल नहीं मानता। आपके विदाउट इट कॉन्टेक्स्ट भी जब पूछा गया तब मैंने बताया, और आज भी मैंने आपके सामने बोला है कि मुझे लगता है कि ये जो नई पीढ़ी है जेएनजी, जेन अल्फा, ये अभी जो हमारी एग्जिस्टिंग पीढ़ी है उससे ज्यादा ऑनेस्ट है, और देशभक्ति और सेवा का ऑनेस्ट अपील उसमें चलता है। సో మోహన్ భగవత్ గారు ఇంకొక విషయాన్ని కూడా క్వశ్చన్ చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం కానీ, పెల్లెట్ గన్స్ ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సైడ్ తీసుకొని ఆయన మాట్లాడలేదు, న్యూట్రల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అంటే సమస్య యొక్క మూలాన్ని అర్థం చేసుకోకుండా దీనికి మనము సప్రెస్ చేస్తేనో, లేకపోతే యాంటీ నేషనల్స్ అని ముద్ర వేసేస్తేనో ఈ సమస్య ఇక్కడితో ఆగిపోదు. ఒకవేళ అలా చేస్తే మేబీ తాత్కాలికంగా 1 రోజులు 2 నెలల్లో ఈ సమస్య పరిష్కారం అవుతున్నట్టు కనబడవచ్చు గాక, మళ్ళీ రేపొద్దున గోడ కొట్టిన బంతిలాగా వాళ్ళు రాడికల్స్ లాగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది, లేకపోతే నిజంగా ఉగ్రవాద శక్తులుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇలా హ్యాండిల్ చేయకూడదు. వాళ్ళని క్వశ్చన్ చేసిన ప్రతి వాళ్ళని కూడా మనము ఆ విధమైనటువంటి లేబులింగ్ వేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన మాట్లాడారు.
తర్వాత వాళ్ళని సైలెంట్ చేయడం కాదు, వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారో రూట్ కాజు తెలుసుకోవాలి. తర్వాత జంజీ జనాల్ఫా గురించి కూడా ఆయన పొగిడారు. ఒక విధంగా చెప్పాలంటే మా తరం అనేది, అంటే మోహన్ భగవత్ గారి జనరేషన్ అనేది పెద్దలు చెప్పేది వినేవాళ్ళు, అసలు ఎదురు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్నటువంటి జంజీ కానీ జనాల్ఫా కానీ అలా లేరు. కాలం మారుతోంది, ట్రెండ్స్ మారుతున్నాయి, ప్రతి దానికి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. వై, హౌ, లాజిక్ ఏంటి, ఎందుకు చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మనం ప్రతిదానికి కూడా ఓపికగా సమాధానం చెప్పాలి. ఇది చాలా కీలకమైనటువంటి అబ్జర్వేషన్. లాజిక్ కావాలి వాళ్ళకి. ఈ రోజు ఉన్నటువంటి యువకులకు లాజిక్ కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలి, అకౌంటబిలిటీ కావాలి, బాధ్యత కావాలని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి జనరీ కోరుకుంటోంది అని చెప్పి మోహన్ భగవత్ గారు అన్నారు. అది నిజమే, నిజానికి అందులో ఏం సందేహం లేదు. 100కి 200% కూడా కరెక్టే. అయితే దీన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, అసలు నిజమైనటువంటి జంజీ ఎవరు, నిజమైనటువంటి జంజీ ఎవరు, ఎలా ఉండాలి? ఎందుకంటే వచ్చే ఎన్నికలలో 2029 ఎన్నికలలో ఈ జంజీనే ప్రభుత్వాల్ని ఎవరు రావాలో, ఎవరు గద్దెనెక్కాలో, ఎవరు గద్దెని దించేయాలో డిసైడ్ చేసేటువంటి నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారనేది ప్రస్తుతం వస్తున్నటువంటి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎందుకంటే సుమారుగా 18 నుంచి 32 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మన ఓటర్లలో సుమారుగా 38 కోట్ల మంది ఉన్నారట. అంటే 25% ఓటర్లలో వీళ్ళే ఉన్నారు, మెజారిటీ వీళ్ళే ఉన్నారు. సో వీళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాల్ని దించేయనవచ్చు, ప్రభుత్వాల్ని ఘన విజయాలు సాధించేటట్టుగా కూడా చేయవచ్చు. సో అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ జంజీ గురించి ఈ రోజున ఈ జంజీ చుట్టూనే దేశ రాజకీయాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ రోజున ఆర్ఎస్ఎస్ కూడా నేరుగా రంగంలో దిగింది. ఒక విమర్శ ఉన్నది ఏంటంటే ప్రతిపక్షాలు కూడా ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. యూత్ని అత్యంత ఎక్కువగా ద్వేషించేటువంటి ప్రధానమంత్రుల్లో ఎవరైనా ఉన్నారంటే ప్రధాని మోదీనే అని చెప్పి ఒక విమర్శ చేశారు రాహుల్ గాంధీ గారు ఈ మధ్యనే. బీజేపీ యువతను అణిచేస్తోందని చెప్పి లాఠీచార్జ్ చేసినటువంటి దృశ్యాల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందో, వాళ్ళు చేసినటువంటి తప్పేంటో ఇది ఎవరికి కూడా చాలామందికి అర్థం కాదు. బట్ కేవలం ఆ లాఠీచార్జ్ చేసినటువంటి దృశ్యాలనే పదే వైరల్ చేస్తూ దాన్నే ప్రతిపక్షాలు హైలైట్ చేస్తూ బోధత్వంలోంచి చూపించేటువంటి ప్రయత్నం చేశాయి. తద్వారా జంజీ మాతోనే ఉన్నారు, జంజీలకి నిజమైనటువంటి ప్రతినిధులు మేమే అని చెప్పి మిగిలిన రాజకీయ పార్టీలు, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకని కొంతమందిని వాళ్ళని ప్రెస్ మీట్లు ముందుకు తీసుకొచ్చి చూడండి ఎలా కొట్టారో పోలీసులు అంటూ, పెల్లెట్ గన్స్ దెబ్బలు తగిలాయంటూ వాళ్ళని ప్రెస్ మీట్ల ముందుకు తీసుకొచ్చి డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. సో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఏంటంటే జంజీతో మేము ఉన్నాము, జంజీకి మేము తోడుగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ మధ్య కేజ్రీవాల్ రంగంలో దిగారు. E20 ఉద్యమం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పి ఆయన కూడా రంగంలో దిగారు. సో అల్టిమేట్గా ఇప్పుడు జంజీని ప్రసన్నం చేసుకోవడానికి, జంజీ పల్స్ పట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అది ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి మొదలుకొని ఆయన ఈ మధ్యకాలంలో వరుసగా 4-5 సార్లు నేరుగా జంజీని ఉద్దేశించి కొన్ని వీడియోస్ని రిలీజ్ చేశారు. వాళ్ళతో కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు, అప్డేట్ అయ్యారు ప్రధానమంత్రి మోదీ గారు కూడా. ఈ రోజున ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారు కూడా యువతను ఉద్దేశించి వాళ్ళు నిరసన తెలియజేయడం తప్పేం కాదు, ఆందోళన తెలియజేయడం తప్పేం కాదు, కాకపోతే తెలియజేసేటువంటి పద్ధతుల్లో పొరపాట్లు జరగవచ్చు, వాళ్ళని అర్థం చేసుకోవాలి అని చెప్పి మోహన్ భగవత్ గారు చెప్పారు. అయితే ఇక్కడ నిజమైన జంజీ ఎవరు, అగైన్ అదే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తుల్లో ట్రాప్ అవుతున్నారు, లేదా ఫారిన్ ఫండింగ్ వస్తుంది, వాళ్ళ ఎజెండాను వాళ్ళకి మౌత్ పీస్ లాగా మారుతున్నారు. మరి వీళ్ళని నిజమైనటువంటి జంజీ అందామా? జంజీనే నిజానికి. జంజీ అందరూ తప్పు చేస్తున్నారా? కాదు. మనం మనకు ఈ మధ్యన చూసాము, హైదరాబాద్కు చెందినటువంటి ఒక సంస్థ స్కై రూట్ అనేటువంటి సంస్థ, ఒక మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ ఒక శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించింది. ఎన్నో అద్భుతమైనటువంటి స్టార్టప్స్ చేస్తున్నారు, అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. కానీ కొంతమంది యువకులు ట్రాప్లో పడిపోయి ఈ సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో బందీ అయిపోయి రెచ్చిపోతున్నారు, రోడ్లపైకి వస్తున్నారు. తెలిసి తెలియనటువంటి వయసులో ఒక తప్పుడు మార్గంలో వెళుతూ ఉన్నారు. మరి వాళ్ళని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? తప్పుడు దారిలో వెళ్ళినప్పుడు వాళ్ళని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత తప్పకుండా తల్లిదండ్రులపై ఉంటుంది, టీచర్లపై ఉంటుంది, ప్రభుత్వాలపై కూడా ఉంటుంది. ప్రధాని మోదీ గారు ఈ మధ్య విడుదల చేసినటువంటి ఒక వీడియోలో అదే మాట చెప్పారు. మీరు నన్ను తిట్టారు, నా తల్లిని తిట్టారు, అయినా కూడా పర్వాలేదు, మీరు అందరూ కూడా నా పిల్లలే, నేను మిమ్మల్ని క్షమించేస్తాను, కాకపోతే తప్పుల్ని సరిదిద్దుకోండి, పిల్లలు తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంటుంది అని చెప్పి ఆ గురుతర బాధ్యతను ప్రధాని మోదీ తీసుకున్నారు. వాళ్ళని శిక్షించడం మా ఉద్దేశం కాదు, కేసులు పెట్టడము, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడము మా ఉద్దేశం కాదు. మీరు కూడా కలిసి రండి, దేశాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం, తప్పులు అందరూ చేస్తారు,
పర్టికులర్గా టీనేజర్లు చేస్తారు, కాబట్టి నేను మిమ్మల్ని శిక్షించాలి అనుకోవడం లేదు, మీరు సరైనటువంటి దారిలో నడవడం అనేదే నాకు కావాల్సిందని చెప్పి ప్రధాని మోదీ గారు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆయన స్పీచ్లో ఇచ్చారు. కాబట్టి ఈ రోజున మోహన్ భగవత్ గారు కూడా అదే చెప్పారు. పాయింట్ నెంబర్ 5, ఇది అపోజిషన్కి మాత్రం ఒక డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ అంశాన్ని బహుశా వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. గతంలో కూడా మోహన్ భగవత్ గారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి సున్నితమైనటువంటి విషయాల్లో మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి మాటలు బీజేపీకి ఒక హెచ్చరిక, బీజేపీని ప్రభుత్వాన్ని దారిలో పెడుతున్నారు, ఇప్పటికైనా మోహన్ భగవత్ గారు చెప్పిన మాట అయినా వినండి, మేము చెప్తే మీరు ఎలాగో వినరు కానీ ఆయన చెప్పిందైనా వినండి అంటూ కాంగ్రెస్ పార్టీ ఇతర పొలిటికల్ పార్టీలు కూడా దీన్ని వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ గారు మాట్లాడింది ఏంటంటే, జంజీకి మోహన్ భగవత్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి రియాక్షన్స్ కూడా వచ్చేసినాయి. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు, వాళ్ళు యువతకు మేమే ప్రతినిధులం ఈ భారతదేశంలో చెప్పే ప్రయత్నం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కాబట్టి ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, జెన్జీని అర్థం చేసుకోకుండా, యువతీ యువకులను అర్థం చేసుకోకుండా రాజకీయాలు చేయడము, పరిపాలన చేయడం చాలా కష్టము. కాబట్టి వాళ్ళని ఓపికతో, సహనంతో వాళ్ళు చెప్పేది ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు నిరసనలు చేస్తున్నారు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, దాని వెనక ఉన్నటువంటి శక్తి ఎవరు, ఆ రూట్ కాజ్ పట్టుకుని దాన్ని కట్ చేస్తేనే మనం సమస్యను పరిష్కరించే వాళ్ళని అవుతాం తప్ప వాళ్ళని అణిచివేస్తేనో లేకపోతే దేశద్రోహులు, సంఘ విద్రోహులను ముద్ర వేస్తే వాళ్ళు మరింత ప్రమాదకరంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోపణలు అన్నీ కూడా నిజమే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ISI పాకిస్తాన్కు చెందినటువంటి టెర్రర్ మాడ్యూల్స్తో ఇందులో చొరబడ్డానికి ప్రయత్నం చేయడము, అది భగ్నమైంది. ఇలా ఫారెన్ నుంచి ఫండింగ్ రావడము, ఇదంతా కూడా ఉంది. డెఫినెట్గా తప్పు చేస్తే చట్టపరంగా వాళ్ళని శిక్షించాల్సిందే. కానీ అది ఏదో రివెంజ్ లాగా కాకుండా వాళ్ళని సంస్కరించేటువంటి విధంగా ఉండాలి కానీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా భారతీయులే, వాళ్ళు కూడా మన పిల్లలే, మన నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళే ఈ దేశాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి శక్తి, యువశక్తి. కాబట్టి ఆ విధంగా అడ్రస్ చేయాలి ఈ సమస్యనని చెప్పి మోహన్ భగవత్ గారు ఒక భారతదేశం మొత్తానికి కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు. మరి ఈ సందేశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? మోహన్ భగవత్ గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారా? ఒక శుతిమెత్తన సలహా అనుకోవాలా, సూచన అనుకోవాలా, శుతిమెత్తని హెచ్చరిక అనుకోవాలా? ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి మోహన్ భగవత్ గారి వ్యాఖ్యల్ని? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మనం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.